ఈరోజు ఒక సూపర్ డూపర్ డెజర్ట్ చేయబోతున్నాను పిల్లలందరి కోసం. అయితే మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇంట్లో సింపుల్గా చేయొచ్చండి. వెనీలా స్పాంజ్ కేక్ నేను ఇప్పుడైతే బేకరీ నుండి తెప్పించాను. బట్ ఎలా చేయాలి అన్నది స్వప్న వైట్ల ఛానల్లో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లేదా ఈటీవీ అభిరుచి మీకోసంలో నేను చూపించాను. నేననే కాదండి, ఎవరి దగ్గర అయినా సరే స్పాంజ్ కేక్ ఉంటుంది, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. స్పాంజ్ కేక్ తీసుకొని, ఇది మంచిగా ఫ్రెష్గా ఉన్న స్పాంజ్ కేక్, మెత్తగా ఉంది చూసారా. అలాగే విప్ టాపింగ్ అని మనకి దొరుకుతుంది, విప్పింగ్ క్రీమ్ అంటాం కదా. దీన్ని నేను బేకరీ షాప్లో తీసుకొచ్చాను, సూపర్ మార్కెట్స్లో కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఇందులో వేస్తున్నా. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ చేసుకోవాలి. రండి, నేను వంట చేస్తే త్వరిత్ నాతో ఉంటాడు, వాడికి ఇష్టం. ఇలా పీక్స్ రావాలి చూడండి. సో విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా అంటే కింద పడకూడదు అనమాట. అలా అని కింద వేసుకోకండి, కొంచెం చూసుకోండి. మీకు ఇక అటు ఇటు అంటే ఆ తీగలు ఇలా పైకి నించుంటే అయినట్టు. ఆన్ బాగుంది. ఈరోజు మనం చేస్తున్న మిల్క్ కేక్ ఇది. మనం 3 మిల్క్ కావాలి మనకి. ఒకటి ఫ్రెష్ మిల్క్, ఒకటి కండెన్స్డ్ మిల్క్, ఇది ఫ్రెష్ క్రీమ్. ఇదేమో పచ్చిపాలతో తీసిన క్రీము, ఇదేమో మనం కాగబెట్టిన పాలు అన్నమాట. ఫస్ట్ ఈ బౌల్లో ఏం చేస్తున్నానంటే, ఇది ఇక్కడ చూడండి, పాల మీగడ. ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసేయండి. కండెన్స్డ్ మిల్క్ మనం తీసుకుంది 190 గ్రామ్స్ అండి. ఇది మొత్తం ఇందులో వేసేస్తున్నా. యమ్మీ యమ్మీ ఉంటుందన్నమాట. సింపుల్గా ఇంట్లో చేసుకునే కేక్. మామూలుగా షుగర్ సిరప్ అవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు తయారు చేసేసుకునే కేక్ అనమాట. చల్లగా అయిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడే లంచ్ ప్రిపేర్ చేశాను. ఇది చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాళ్ళు తినేసరికి మంచిగా చల్లగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ క్రీము. ఇది 250 ml ఉంటుంది. ఇదంతా ఇందులో వేసేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఫుల్గా ఇందులో వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక్కసారి దీంట్లో మిక్స్ చేసేద్దాం, ఈజీగా అయిపోతుంది. మంచిగా మిక్స్ చేసేయాలి. ఒకసారి టేస్ట్ చూడు. ఎలా ఉన్నాయి? స్వీట్ సరిపోయిందా? సో ఇప్పుడు కేక్ ట్రే పెట్టుకొని నేను డైరెక్ట్గా ప్లేట్లోనే చేసేస్తున్నాను. దీన్ని ఒకసారి మిడిల్లోకి కట్ చేసేస్తున్నా. కట్ చేసి ఇప్పుడు మనం ఈ మిల్క్తో కేక్ని సోక్ చేస్తున్నాం. మరీ థిక్గా ఉన్నాయనుకుంటే కొంచెం రెగ్యులర్ మిల్క్ యాడ్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు ఫ్రెష్ క్రీము, మిల్క్ మేడ్ అండ్ మలాయ్ 3 సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా వేసేయండి. జ్యూసీగా ఉండాలి, యమ్మీగా. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకొని పైన అప్లై చేసేయండి. జస్ట్ ఇంట్లో నేను చేస్తున్నాను కాబట్టి కేక్ ట్రే అవి ఏం పెట్టుకోవట్లేదు. సింపుల్గా పిల్లల కోసం అడిగారు, చేస్తున్నా అంతే. కేక్ని రివర్స్లో పెడుతున్నా, ఎందుకంటే మంచిగా జ్యూస్ సోక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మళ్ళీ మిగిలిన పాలు వేసేసుకోండి. మొత్తం ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విప్పింగ్ క్రీమ్. నేను దీనికి షేప్ ఏమి ఇవ్వట్లేదండి, జస్ట్ రఫ్ ఫినిష్ ఇస్తున్నాను. బికాజ్ ఇంట్లో పిల్లలు ఇప్పుడు డెజర్ట్ లాగా తినడానికి కాబట్టి. ఈసారి నీ బర్త్డేకి కేక్ అడిగావుగా స్వప్నత్తది, ఏం కేక్ కావాలి, ఏం ఫ్లేవర్ కావాలి?
నిన్న ఒక కేక్ తిన్నాను. ఆ కేక్ బాగుండే అమ్మాయి అదే ఫ్లేవర్ అడగాలి. ఎక్కడ తిన్నావు? ఇంట్లో ఇంట్లో అమ్మ చేసిందా? బయట నుంచి తెచ్చుకున్నా. అదే ఫ్లేవర్ అడగాలి అమ్మాయి. అమ్మని అడిగి ఏ ఫ్లేవరో చెప్పు, నేను చేస్తాను. నాకైతే రెడ్ వెల్వెట్ కేక్ కావాలి. రెడ్ వెల్వెట్ కేకా? నేను అది సూపర్ చేస్తారా. కావాలి. ఓకే, గార్నిష్ కోసం ఇది చూడండి, ఇలా రఫ్ ఫినిష్ ఇస్తున్నాను అంతే. అంతే, రఫ్ ఫినిష్ ఇచ్చేసాను. ఫైనల్గా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి ఉంటే ఇట్లా జస్ట్ టిష్యూ పేపర్స్తోనే టూట్ చేసుకోవడం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 15-20 మినిట్స్లో మంచి చిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో వేసిన మిల్క్ ఆల్రెడీ చిల్ ఉన్నాయి. అంతే. పైన డ్రై ఫ్రూట్స్ అన్నా, లేకపోతే ఏదైనా గార్నిష్ ఉంటే, లేకపోతే చాక్లెట్ చిప్స్ అన్నా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ కేక్ అండి. దీన్ని కట్ చేసుకొని తింటే చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, అసలు పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో అన్నది మా షార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మా ఛానల్ని ఫాలో అవ్వండి. స్వప్న వైట్ల ఛానల్ని నేను ఎప్పుడు చెప్పాను, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు నచ్చితే మీరే ఫాలో అవుతారు. సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.